ఇది మనం కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ ఏరియా గోపాల్పూర్ గ్రామంలో మోహన్ రెడ్డి గారితో ఉన్నాము. సో వీరు ఇక్కడ ముల్లంగి, తర్వాత బ్రకోలీ, తర్వాత వీరు టమాటా, తర్వాత ఇంకా మిర్చి, క్యాబేజీ, ఈ విధంగా 5-6 రకాల పంటలు వీరు సాగు చేస్తున్నారు. సో వీరు అంటే ఇక్కడ బ్రకోలీ అనేది ముఖ్యంగా కొత్త పంట. ప్రస్తుతం ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది, ఎందుకంటే ఇది హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నది దీంట్లో. సో మరి ముఖ్యంగా కొత్తగా రైతులు కొత్త పంటలు వేసి మనము మార్కెట్లో వచ్చిన కొత్త టెక్నాలజీని మనం యూజ్ చేసుకుని కొత్త పంటలు వెళ్ళినప్పుడే కొంత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదట్లో స్టార్టింగ్లో చాలా డిమాండ్ ఉంటుంది, మంచి రేట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ముఖ్యంగా ఇక్కడ బ్రకోలీ 3-4 గుంటల్లో బ్రకోలీ సాగు చేస్తున్నారు వీరు. సో ముఖ్యంగా ఈ వీడియోలో వీరు బ్రకోలీ వీరి అనుభవాలు, వ్యవసాయంలో వీరి అనుభవాలు, ముఖ్యంగా ఈ బ్రకోలీ సాగు ఏ విధంగా చేసుకోవాలి, కొత్తగా రైతు సాగు చేయాలంటే ఎటువంటి విత్తనం తీసుకోవాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తి వివరాలు వీరు మనము అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు అంటే వ్యవసాయం అంటే మీరు జాబ్ ఏదైనా చేస్తున్నారా, లేకుంటే వ్యవసాయం? సింజంటా కంపెనీలో ఎండిఓగా ఇస్తున్నా అండి. కంపెనీ అంటే సీడ్స్ కంపెనీ, అందులో అంటే ఈ వ్యవసాయం కూడా చేస్తారు పార్ట్ టైంగా. వ్యవసాయం కూడా, ఎందుకంటే మనం ఒక సీడ్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు కొన్ని మెయింటైన్ చేయలేకపోతారు. కాకపోతే మనం కూడా కొంచెం చేసుకొని దీన్ని మార్కెటింగ్ ఎక్కడ ఉంటుంది, దీన్ని ఎట్లా చేసుకోవాలి, ఏ టైంలో ఏది స్ప్రే చేసుకోవాలి, న్యూట్రిషన్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ముందు జాగ్రత్తగా నేను కూడా చేసినట్టు ఉంటుంది. రెండవది వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. విత్తనాలు ఇచ్చిన వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇస్తున్నా సార్. మీకు అంటే దీని విత్తనం తర్వాత కూడా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ అన్ని ఐడియా ఉంటుంది? అన్ని ఐడియా ఉంది సార్. అంటే మరి ఇటు వ్యవసాయం అటు జాబ్ రెండు ఎట్లా వీలవుతుంది? ఏమో సార్, జస్ట్ ఒక 1 అవర్ జాగింగ్ వెళ్ళేస్తారు కదా సార్, ఎవరైనా ఆరోగ్యంగా ఉండడానికి. మనం ఈ జాగింగ్ చేస్తున్నాం సార్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1-2 అవర్స్ చేస్తాను సార్. ఎప్పుడప్పుడు ఈవినింగ్ చేస్తాను సార్. బస్ చాలా బాగుంది సార్. ఇప్పుడు జాబ్ కంటే ఎక్కువ దీనిని వేస్తున్నాయి సార్. కాకపోతే కొద్దిగా బాగుంది సార్. మొన్నటిసారి టమాటా పండించినప్పుడు 2.5 లక్షలు వచ్చినాయి సార్, ఒక 30 గుంటలకే. టమాటాలు ఏం వాడతారు? మాది సాహో కంపెనీ, మనదే సింజంటాలో సాహో అని ఉంటుంది సార్. అది కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. కీపింగ్ క్వాలిటీ ఉంటుంది. తర్వాత వచ్చి సమ్మర్ స్పెషల్ అని ఉంటుంది. మెయిన్ సమ్మర్లోనే సార్. సమ్మర్లో టమాటా రాదు, కాకపోతే అనేది దానికి స్పెషల్. బట్ సమ్మర్లో వస్తుంది. సమ్మర్లో మాత్రం అది సమ్మర్ స్పెషల్ అంటాం సార్. ఇక్కడ మదనపల్లి దగ్గర అయితే A to Z ఫార్మర్స్ టోటల్ సమ్మర్ ఇదే సాహోనే. అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ సార్. కీపింగ్ క్వాలిటీ కూడా 15 డేస్ దాకా మనం అక్కడ పెడితే 15 డేస్ వరకు అట్లనే ఉంటుంది సార్. అదే రీతిలో ఉంటుంది. మీరు ఎన్ని ఎకరాలలో ఏ పంటలు సాగు చేస్తారు? మేము ఒక 3 ఎకరాలు సార్. 1 ఎకరం పొలం వేస్తాం సార్. 2 ఎకరాలు వెజిటేబుల్స్. వెజిటేబుల్లో బ్రొకోలీ, క్యాబేజీ, టమాటా, ముల్లంగి, తర్వాత వచ్చేసి కాకర, మిర్చి కూడా వేసిన సార్. మిర్చి కూడా వేసిన. ఇవన్నీ సాగు చేస్తాం. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ బ్రకోలీ సాగు చేస్తున్నారు. బ్రకోలీ సింజంటా కంపెనీలో బెస్ట్ అని అంటారు సార్ దీన్ని. అయితే బ్రకోలీ ముఖ్యంగా ఈ బ్రకోలీ సాగు ఎందుకు ఎంచుకున్నారు? జనరల్ గా ఇది మీ ఏరియాలో కూడా ఇక్కడ లేదు లేదనుకుంటా. చాలా తక్కువ మంది రైతులు మనం లెక్క పెట్టవచ్చు బ్రకోలీ. అవును సార్. ఈ బ్రకోలీ సాగు ఎందుకు ఎంచుకున్నారు? అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇది మనం ఈ హెల్త్ పరంగా సీడ్ అని బాగుంటుంది సార్ దీనిలో. అయితే నేను సీడ్స్ అమ్మే కాడ ఎక్కువ కాగజ్నగర్లో పోతుంది సార్ ఇది. రెండవది షామీర్పేట, గజ్వెల్ అక్కడ బాగుపోతుంది. అయితే దీని కాస్ట్ కూడా బాగుంటుంది. నేను ఒకసారి రిలయన్స్ వాళ్ళన్నీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా బ్రోకోలీ చూస్తుంటే నాకు తినాలనిపిస్తుండే, రేటు ఎక్కువ అనిపిస్తుండే. మనం కూడా ఇది చేసి అప్పుడప్పుడు మన ఇక్కడ SRR కాలేజీ దగ్గర వాకింగ్ హోటల్ చాలామంది ఉంటారు సార్. వాళ్ళు కూడా చాలామంది అడిగినారు. అయితే ఒక్కొక్క కార్డుకు 100 రూపీస్ ఇస్తారన్నారు సార్. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక్కదానికి అదే 100 రూపీస్ అన్నప్పుడు మనం ఒక 3 ప్యాకెట్లు వేసుకున్నాం సార్. 3000 సీడ్స్ ఇవి. అయితే దీనిలో మనకు కూడా ఇన్కమ్ ఎక్కువనే ఉంది కదా సార్. కాబట్టి కొద్దిగా ఇన్కమ్ వస్తుంది. కొత్త పంటని పరిచయం చేసినట్టు అందరికి పరిచయం చేసుకుంటే కూడా మా కంపెనీలో కూడా కొంచెం ఇందులో కూడా విత్తనాల వెరైటీ ఉంటుంది. ఉంటుంది సార్. ఇందులో ఏం విత్తనం వాడింది? మేము బెస్టీ అని ఉంటుంది సార్ మన సింజంటాలో. బెస్టీ విత్తనం పేరు. ఎంత పట్టింది మీకు? ఇప్పుడు ఇది ఎంత సాగు చేస్తుంది? ఇది 3 గుంటలు సార్. గుంటకు 1000 సీడ్స్ సార్. 1000 సీడ్స్. 3000 సీడ్స్. 3000. దాని రేట్ ఎంత ఉంటుంది? ఒక్కదానికి 450 ఉంటుంది సార్. 450 రూపీస్. అంటే దాదాపు ఒక 1500 పెడితే మీకు 3 గుంటలు సార్. ఇప్పుడు మీరు విత్తనం అంటే ఇది ఏ ల్యాండ్ లో బ్రొకోలీ సాగు చేయొచ్చా? ఎక్కడైనా చేసుకోవచ్చు సార్. ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఏం లేదు సార్, ప్రతి పంటకు బోరాన్ మాత్రం సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి సార్. ఫస్ట్ సాయిల్లోనే బోరాన్ పౌడర్ కాదండి, కొంచెం గుల్కల్ లెక్క ఉంటుంది. ఎంత సాగు చేయాలి? ఒక హాఫ్ ఎకర్ కానీ ఒక ఎకరానికి వచ్చేసి 2 కిలో సార్. ఒక ఎకరానికి 2 kg మట్టిలో కలుపుకొని చల్లుకోవాలి సార్. చల్లుకొని దున్నుకోవాలి. అది ఏ పంటకైనా
జనరల్ గా పూత వచ్చినప్పుడు స్ప్రే చేస్తారు కదా? లేదు అట్లా చేయదు సార్. అంటే ఇట్లా చేస్తే కార్డు వలగది ఓకే. ప్లస్ మంచిగా ఉంటుంది సార్. సో ఇప్పుడు మీరు విత్తనము అంటే ఇప్పుడు ఏ సాయిల్ అయినా అవుతుంది మనకు. మీరు విత్తనం వేసేటప్పుడు దీనికి ఏమన్నా సీజన్ ఉందా, కాలం ఈ కాలం? దీనికి మాత్రం బెస్ట్కి టైం ఉంటుంది సార్. ఇది ఓన్లీ నవంబర్లో పంట నారు పోసుకోవాలి. మనకు జస్ట్ చలికాలంలోనే దీని పంట టైం అన్నట్టు. కూల్ వెదర్ సార్. ఓకే. సమ్మర్ లో అట్లా రాదు సార్. మన దసరా అక్టోబర్ తర్వాత ప్లాన్ చేసుకుంటే మనకు ఇది అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనకు ఉంటాయి కదా సార్ ఇవి పాలీ హౌస్, దానిలో అయితే త్రూ అవుట్ ఇయర్ వస్తుంది మన దగ్గర. ఓపెన్ ఫీల్డ్, ఇది ఓపెన్ ఫీల్డ్ కాబట్టి. ఇప్పుడు ఎంత మీరు డిస్టెన్స్ ఎంత తీసుకున్నారు? మొక్కకు ఫీట్ సార్, ఫీట్ ఉండాలి. చాలుకు ఫీట్ నారు ఉండాలి సార్. ఫీట్ నార జస్ట్ మక్క బో చేస్తారు ఇది. ఓకే ఓకే, ఆ విధంగా చేస్తారు. మీరు సాయిల్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తారు. సాయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఏం ఫెర్టిలైజర్స్ వేసింది? దీనిలో డిఏపి వేసిన సార్. భాస్వరం ఉంటుంది కంపల్సరీ. ఇది అంటే ఒక గుంటకు వచ్చేసి మనం 2 కిలోలు చల్లుకున్నాం సార్ భాస్వరం. అదే బోరాన్ కూడా ఒక ఫస్ట్ మొత్తం ఎకరానికి 2 కిలోలు అప్లై చేసుకున్నా. ఇది దీనికి మాత్రం గుంటకు 2 కిలోలు ఇది. తర్వాత వచ్చి మధ్యలో 20-20 యూరియా మిక్సింగ్ చేసి స్ప్రే చేసిన, అది వేసిన సార్. ఆ తర్వాత లేదు, పెట్టిన తర్వాత సార్. అయితే యాక్చువల్గా దీని ప్రొసీజర్ ఏంటంటే మనం ఫస్ట్ నారు పోసుకోవాలి సార్. 22 డేస్ తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఉండే సార్. నారు పోసుకోవాలి. నారు పోసుకొని 21-22 డేస్లో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత ఒకటి గడ్డి మందు కూడా స్ప్రే చేసుకోవాలి సార్. దీనిలో ఒకటి ఇంతకుముందు లాసో ఉండే, ఇప్పుడు పెండి మెథడ్ ఉంటుంది. అది చేసుకున్నట్టుంటే మనకు గడ్డి కూడా తక్కువ ఉంటుంది సార్ దీనిలో. ఆ తర్వాత వచ్చేసి ఒక ఎగ్జాక్ట్లీ మనం 8 డేస్ తర్వాత దీనికి వేర్లు అనేది సెట్ అవుతాయి సార్. ఆ తర్వాత కొంచెం 20-20 వేసుకోవాలి. ఒకసారి 20-20 యూరియా వేసుకోవాలి. ఒకసారి పొటాష్ వేసుకుంటే దీని పంటకాలం సరిపోతుంది సార్. ఎంత ఇది పంటకాలం? ఎంత పంటకాలం? ఎగ్జాక్ట్లీ 70 డేస్లో అయిపోతుంది సార్. 70 రోజులు. అంటే మనం ట్రాన్స్ప్లాంటింగ్ వేసుకున్న తర్వాత 70 రోజులకి అయిపోతుంది. 70 ఇవి 20 డేస్, 90 డేస్ క్రాప్. 3 మంత్స్. ఇది ఎన్ని నెలల క్రాప్ ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసి ఇంకా 20 డేస్లో అయిపోతుంది సార్. ఇది 70 డేస్ క్రాప్. 20 డేస్ లో మీరు కటింగ్ చేస్తారు. కటింగ్ అయితే సార్. ఇది మామూలుగా ఇట్లా మనకు ఈ పూ గోబీ ఉంటది కదా, కాలీఫ్లవర్. అవును, అదే విధంగా వస్తుంది. కాకపోతే ఇది 700 గ్రామ్స్ నుంచి వెళ్ళి 1 కేజీ వరకు ఉంటుంది సార్. ఇది ఒకటి. ఈ ఎరువులు ముఖ్యంగా ఏంటంటే, ఎరువులు అంటే మీరు జనరల్ గా యూరియా, డిఏపి వేసుకుంటారు. పైన ఏమన్నా ఈ ఎన్పికేలు ఏమన్నా స్ప్రే చేస్తాం సార్ కంపల్సరీ. అవి స్టార్టింగ్ అయితే మనం ఇసాబేన్ అని ఉంటుంది సార్ మా సింజంటలో. ఇసాబేన్ ఒకటి స్ప్రే చేసుకుంటాం. అది గ్రోత్ ప్రమోటరే. అయితే జస్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు డ్రిప్ ఉన్నట్టుంటే మనం దానిలో డ్రిప్లో ఎక్కించుకున్నట్టుంటే 20 ఎక్కించుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనకు డ్రిప్ లేదు కాబట్టి మీదికెళ్ళి స్ప్రే చేస్తున్నా. ఇసాబేన్లో మన అమినో యాసిడ్స్ ఉంటాయి. ఎక్కువ మొక్కకు కావాల్సిన అన్ని పదార్థాలు ఉంటాయి కాబట్టి ఎదుగుదల ఉంటుంది. దాన్ని 1 టైమే సార్. ఆ తర్వాత వచ్చేసి మార్చుకుంటా కూడా చేసుకోవాలి సార్. ఒకటే కాకుండా ఒకటి ఏరిస్ కంపెనీలో మెరినో ఉంటుంది, అది ఒకసారి చేసుకుంటా సార్. ఆ తర్వాత మధ్యలో ఒకసారి బోరాన్ కూడా స్ప్రే చేసుకుంటా సార్. బస్ ఒకసారి పురుగు మందు కూడా వేసుకుంటాం. ఇందులో ముఖ్యంగా మనకు క్యాబేజీ కానీ ఇప్పుడు బెండ ఇటువంటి కొన్ని వంకాయ చూస్తే డిసీజ్ ఎక్కువ వస్తాయి. డిసీజ్ వల్ల కూడా పంట నష్టపోయిన చాలా పంటలు తీసిన వాళ్ళు. అవును సార్. ప్రస్తుత వాతావరణ ప్రతికూల పరిస్థితిలో ఇప్పుడు ఇందులో ముఖ్యంగా చాలా వరకు ఏమంటారంటే ఈ బ్రొకోలీలో చాలా డిసీజ్ వస్తాయి, ఆ పంట తీయడం చాలా కష్టం అవుతుంది అంటారు. ఇందులో ఎటువంటి డిసీజ్ వస్తాయి, కంట్రోల్ అవుతాయి? ఈ 4 monthsలో మాత్రం వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి దీనికి డిసీజ్ రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఒకవేళ వచ్చేది ఉంటే మాత్రం ఇది ఒక్క పురుగు తప్ప ఏం రాదు సార్. దీనికి ఓన్లీ లద్దె పురుగు వస్తుంది సార్. దానికి ప్రొక్లిన్ కొట్టుకుంటే సరిపోతుంది సార్. ఇప్పుడు మీకు వచ్చింది అది? రాలేదు సార్ ఇంకా. అంటే వెదర్ మనం నీమాయిల్ స్ప్రే చేసినా సార్. ఒకసారి నీమాయిల్ చేసినందుకు కంట్రోల్ ఉంది. 10 అదే నేను ఒక్కటేసారి చేసిన ఇప్పటి వరకు. ఇంతవరకు ఏం లేదు, అబ్జర్వేషన్ రాలేదు సార్ ఇంతవరకు. వస్తే ప్రొక్లిన్ కొట్టుకుంటే సరిపోతుంది సార్. వేరే అంటే ఒకటి కొరాజిన్ కూడా కొట్టుకోవచ్చు హెవీ ఉంటే, అంతే సరిపోతుంది సార్. అయితే నేను కూడా అబ్జర్వేషన్లో ఉన్నా కదా సార్. ఇంతవరకు ఇంకా కార్డు ఫామ్ కాలే కాబట్టి ఇంకా ఏం రావు సార్. ఇప్పుడు వచ్చేది ఉంటే ఇంకొక 10 days తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు 3 గుంటల్లో చిన్నగా చేస్తున్నారు సార్. మరి ఇది ½ ఎకర్ అట్లా చేయవచ్చు, ఇంత తక్కువ ఎందుకు? అంటే ఇప్పుడు స్టార్టింగే కదా సార్. దీన్ని కొంచెం చూసి మార్కెటింగ్ ఎట్లుంటుంది, ఎక్కడ చేసుకోవచ్చు అని చూసిన తర్వాత మాత్రం ఇది 3 గుంటలలో నా అప్రాక్సిమేట్లీ ఒక 30,000 వస్తాయి సార్. ఇప్పుడు దీనికి మీకు 3 గుంటల్లో విత్తనంతో పాటు ఎరువులతో పాటు ఎంత మీకు ఖర్చు ఎంత అయింది? లేకపోతే ½ ఎకర్కి ఎంత ఖర్చు వస్తుంది జనరల్? ఇప్పుడు నేను 3 గుంటలు అంటే ఒక ప్యాకెట్కి వచ్చేసి 450 అన్నప్పుడు 1350 అనేవి. తర్వాత వచ్చేసి ఎరువులకు దానికి దీనికి టోటల్గా ఒక 3,500 దాకా అయినాయి సార్. ఒక కల్టివేషన్ కూడా దాన్ని చూసుకున్నట్టుంటే ఒక 4,000 దాకా అయినాయి సార్. 4,000 to 5,000 వరకు. ఒకవేళ 6 అయినా పర్లేదు సార్. నాకు తెలిసి అయితే ఒక కార్డుకు
కంపల్సరీ హాఫ్ కేజీ కంటే తక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు 5000 మీకు 3 గుంటల్లో ఖర్చు అయింది. ఇవి ఎన్ని వెళ్తాయి ఇందులో వాటిని అవి? ఇవి 3000 కార్డు వెళ్తాయి సార్. 3000 వెళ్తాయి. వెళ్తాయి సార్. 3000 అంటే మీకు 100 రూపీస్ ఉందా రేటు? 100 రూపీస్ కేజీకి ఉంది సార్. కాకపోతే మనకి కేజీ రాదు కాబట్టి 700 ఉంటుంది సార్. అంటే దాదాపు ఇందులో 20 నుండి 30 వేల మధ్యలో ఆదాయం వస్తుంది. 25 రాక వస్తుంది. ఒక 5000 పోయినా కానీ 20,000 అయితే ఉంటాయి సార్. 20,000 కంపల్సరీ ఉంటాయి సార్. ఈ 3 గుంటలనే కదా సార్. ఒకవేళ హాఫ్ ఎకరా నెక్స్ట్ ఈ పంట తర్వాత మనం లాభం వచ్చినట్టుంటే ఇక మా విలేజ్లో కూడా మా గోపాల్పూర్ కదా సార్, ఇక్కడ చాలా మంది అబ్జర్వేషన్లు ఉన్నారు. ఏం పెట్టినావు అవి ఎట్లా ఉంది అనుకుంటా వచ్చుకుంటా వెళ్తుండ్రు సార్. చూస్తుండ్రు సార్. అదే బాగున్నారు సార్. మన మార్కెట్ కూడా వెళ్తుంటారు సార్ నేను. అయితే మార్కెట్కు వెళ్ళేది ఎందుకంటే సార్, ఇప్పుడు రైతులను అందరం కలిసి మన విత్తనాలను కూడా దొరకని వాళ్ళకి కూడా చెప్తాను సార్ నేను. నా దగ్గర దొరుకుతాయి ఇట్లా మనది సింజంటా కంపెనీ. అయితే వాస్తవంగా ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూటర్ కరీంనగర్లో మహేశ్వర సార్. అయితే అందరూ ఇక్కడ రావడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో మంతిల్లో మహాదేవ్పూర్ ఎక్కడెక్కడో ఉంటారు కదా సార్. వాళ్ళందరికీ తెలియదు సార్, చాలా మందికి తెలియదు. అయితే దీన్ని నేను ఒక ఎంప్లాయీనే కాబట్టి ఇదంతా కవర్ చేయలేకపోతున్నాను సార్. అయితే వాస్తవంగా ఏంటంటే నా మొబైల్ నెంబర్ కూడా అందరు రైతులకు, ఇక్కడ రైతుల మార్కెట్కి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నా. వాళ్ళ ద్వారా అందరి ద్వారా కమ్యూనికేషన్ అయ్యి డీలింగ్ అయ్యి ఇక్కడ నుండి కొరియర్ కూడా పంపిస్తున్నాను సార్. మీరు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నా. అక్కడ దొరుకుతుంది. అంటే ఈ సాహో మీరు టమాటా అన్నారు కదా. అవును సార్. చాలా మంది నన్ను రాయలసీమ నుండి ఆంధ్ర నుండి సార్ సాహో అంటే నేను ఎక్కడే షాప్ లో దొరుకుతాయని చెప్పిన. లేదు సార్ దొరుకుతలేదు అన్నారు. అవును, మిమ్మల్ని అడిగితే లేదు సార్ షార్టేజ్ ఉంటుంది అందుకే అడుగుతారు. అవును సార్. ఎనీ టైం మీరు ఎవరికైనా నా నంబర్ ఇవ్వండి సార్. నా నంబరు 9440234295. నా పేరు మోహన్ రెడ్డి సార్. నేను దాదాపు ఇప్పుడు 11 years సార్ సింజంటలో చేయబట్టి. ఇంతవరకు ఏ రైతైనా కానీ ఒకసారి మాట్లాడితే మాత్రం అతను అట్రాక్ట్ అవుతే కానీ ఒకసారి కూడా నా మీద అగైనెస్ట్ లేదు సార్. సర్వీస్ బాగుంటుంది సార్. సో ఇప్పుడు మీకు పెట్టుబడి ఇంత లాభం అయితే ఒక 20,000 దాకా లాభం. అంటే ఒక ఎకరంలో సాగు చేస్తే దాదాపు ఒక మంచిగా చేసుకుంటే 1,00,000 రూపాయల లాభం ఈజీగా వస్తుంది. ఏం లక్ష సార్, ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు చూడండి సార్, ఒక 20,000 ఒక 3 గుంటలు అంటే ఒక గుంటకు 6,000 అనుకోండి మినిమం అప్రాక్సిమేట్లీ. 40 గుంటలు కదా సార్, 4,40,000 బట్ ముఖ్యంగా ఇది సాగు చేస్తారు. బట్ మన లోకల్ ఏరియాలో, మన మార్కెట్లో, చుట్టుపక్కల మన సొసైటీలో అయితే దీని గురించి చాలా కొందరు తెలియదు. హై ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళకి తెలుసు, చాలా మంది తెలియదు. వాళ్ళు లోకల్ ఏదైనా విలేజ్ లో కానీ ఎక్కడ మన చుట్టుపక్కల రైతులు సాగు చేయాలంటే వాళ్ళకి మార్కెటింగ్ ఇబ్బంది అవుతుంది కదా. మార్కెటింగ్ అందుగురించే సార్. ఇప్పుడు నేను యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసి ఏంటంటే SRR కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు. దానిలో నుండి చిన్న స్కిల్స్ అందరికీ పెంచుతుంది సార్. ఎందుకంటే నేను ఫీల్డ్ డే కూడా పెడతాను సార్. ఇక్కడ చిన్న చిన్న విలేజ్ సరౌండింగ్లు ఉంటాయి కదా, కాలీఫ్లవర్ మేజర్గా కాలీఫ్లవర్ వేసే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి చేస్తాను సార్. ఎందుకంటే కంపెనీ వాళ్ళు కూడా కలుపు తీసుకుంటే సార్. యాక్చువల్గా స్టార్టింగ్లో ఒకటి కలుపు తీసుకుంటే అయిపోతుంది, 2 సార్లు అయిపోతుంది సార్. సో ఇది మనకు మోహన్ రెడ్డి గారు చెప్పేది. ముఖ్యంగా వీరు కంపెనీలో పనిచేస్తున్నారు, దాంతోపాటు వ్యవసాయం కూడా చేస్తున్నారు ఫార్మర్గా. సో ముఖ్యంగా ఇక్కడ ఈ బ్రొకోలీ సాగు వీరు మోడల్గా ఇక్కడ సాగు అంటే చాలామంది నల్గొండ సైడ్ అటు ఇటు సాగు చేస్తున్నారు రైతులు. బట్ కొంత మార్కెటింగ్ అవైలబిలిటీ ఉండి, మార్కెట్కు దగ్గర ఉండి, హైదరాబాద్ సిటీ వంటి దగ్గరకు ఉన్న వాళ్ళు మాత్రమే సాగు చేస్తున్నారు. బట్ వీరు ప్రస్తుతం ఇక్కడ సాగు చేస్తున్నారు. మీరు కూడా మీ చుట్టుపక్కల మార్కెట్ ఉంది, మేము మార్కెట్ చేసుకోగలుగుతాము, దీని గురించి అవేర్నెస్ ఉంది అంటే కంపల్సరీగా ఈ బ్రొకోలీ సాగు చేస్తే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఏదైనా వివరాలు ఉంటే, మీకు డౌట్స్ ఉంటే వీరిని అడగవచ్చు. బట్ కొద్దిగా టైం చూసుకొని కాల్ చేయండి, ఎందుకంటే వారు కూడా అనేక కాల్స్ వస్తాయి, బిజీ ఉంటారు కాబట్టి కొద్దిగా టైం చూసుకొని ఈవినింగ్ నైట్ ఆ ప్రాంతంలో మీరు కాల్ చేయండి. సో ఇది బ్రొకోలీ. ముఖ్యంగా మీరు ఈ వీడియోలో మీకు ఈ పంట గురించి ఒక అవగాహన కల్పించడానికి చేయడం జరుగుతుంది. సో ఇది చూసి మీరు డైరెక్ట్ బ్రొకోలీ వేయడము అట్లా కాకుండా మార్కెటింగ్ తెలుసుకున్న తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా ఉందని వీరిని అడిగినా, లేకుంటే మీ చుట్టుపక్కల తెలుసుకొని మీరు పూర్తి అవగాహనతో మాత్రమే ఇది సాగు చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.